ఒంగోలులో ఈ నెల 12న జరిగే హలో కృష్ణ బలిజ చలో ఒంగోలు మహాసభలను జయప్రదం చేయాలని కృష్ణ బలిజ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలా శ్రీనివాసరావు, నాయకులు నాయుడు సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు అత్తులూరి రంగారావు, తుపాకుల సాంబశివరావు, అన్నం ఆదినారాయణ, బెజ్జర్ల లక్ష్మీనారాయణ, వీసం వీరబ్రహ్మం పాల్గొన్నారు. 12వ తారీఖు ఒంగోలులో 9 గంటలు బిగినవుతున్నాయండి. రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశం, ప్రమాణ స్వీకారం, కార్యవర్గ సభ్యులు కమిటీ మొత్తం మంత్రుల సమక్షంలో రంగరంగ వైభవంగా భారీ ఎత్తులో ఎస్వీఎన్సీ కన్వెన్షన్ హాల్ బైపాస్ రోడ్లో జరుగుతుంది. కావున మంగళగిరిలోని కొత్తపేట, ఇందిరానగరు, బాపనగరు, పెనుమాక, సిలువూరు, దుగ్గిరాల, గాంధీనగర్ నియోజకవర్గం నుంచి కృష్ణపిల్ల సంఖ్యలు మొత్తం విరిగా తరలి రావాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ భారీ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు ఉదయం 9 గంటలకి మంగళగిరి ఇందిరానగర్ నుంచి బస్సు 4 కార్లతో బయలుదేరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా జయప్రదం చేయవలసిందిగా మన మంగళగిరి నియోజకవర్గ కృష్ణపిల్ల సంఖ్యలందరూ కదిలి వచ్చి ఈ మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే మనం ఈ మహాసభకి ప్రతి ఒక్కరూ తన్నగా బాధించి రావాల్సిందిగా కోరుచు, ఎక్కడో అట్టడుగు ఉన్న డి గ్రూప్లో ఉన్న కృష్ణపల్లి సంఘాన్ని ఏ గ్రూపుకు మార్చాలని మన రాష్ట్ర మంత్రులను కూడా ఆహ్వానించాము. ఈ ఆహ్వానం మన్నించి మంత్రులు కూడా వస్తారు. వారికి మన విన్నపాలు విన్నించుకొని ఈ మహాసభ ప్రమాణ స్వీకారాన్ని దిగ్విజయం చేయవలసిందిగా నియోజకవర్గ కృష్ణపల్లి సంఘ ప్రజలందరినీ మనవి. హలో కృష్ణ బలిజ చలో ఒంగోలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆంధ్ర రాష్ట్ర కృష్ణ బలిజ సంఘ మహాసభలను పురస్కరించుకొని మహాసభలు జయప్రదం చేయవలసిందిగా కోరుతూ కృష్ణ బలిజ సంఘంలో ఉన్నటువంటి ఇబ్బందులు, కృష్ణ బలిజ సంఘంలో రావాల్సిన హక్కులు పరిరక్షణకై ఈ 14వ మహాసభలో ఒంగోలులో చర్చించుకొని ఆ హక్కుల పరిరక్షణ కోసం గవర్నమెంట్కి, ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి పరిస్థితుల్లో ఈ మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో ఇక్కడి నుంచి ప్రజలను కదిలియటం జరుగుతూ ఉంది. కృష్ణపల్లి సంఘీయులు అంతా ఏకమయ్యి మన యొక్క హక్కులకి, మన యొక్క పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన హక్కులు పరిరక్షించుకోవడం కోసం ఈ మహాసభలకి విరివిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు.